తెలగపిండి ఎండు రొయ్యల రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈరోజు. తెలగపిండి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను. చూడండి, ఇది తెలగపిండి ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఒక గ్లాస్ తెలగపిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అందులో తగినంత ఉప్పు వేసుకోండి, కొద్దిగా పసుపు, చాలా కొంచెం కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఒకసారి కలిపి వాటర్ తెరిలే వరకు అలా వేడి చేయండి. ఇప్పుడు చూసారు కదా, మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో తెలగపిండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. మా చిన్నప్పుడు తెలగపిండి అంటే కేక్స్లా ఉండేదండి. దాన్ని తీసుకొచ్చి దంచి జల్లించి పౌడర్లా చేసి అప్పుడు వండేవారు అనమాట. ఇది నువ్వులు ఆయిల్ తీసేయగా మిగిలిన పిప్పండి, అది కేక్స్ లాగా అమ్మేవారు అప్పుడు. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఎంత మనం జాగ్రత్తగా కలిపినా అడుగు పడుతూనే ఉంటుందండి. బాగా కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యలు వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగినాయి అన్న తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేగినాయి అన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ తెలగపిండి ఇందులో వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి సిమ్లో ఉంచాలి. ఆ తాలింపు ఫ్లేవర్ అంతా ఈ తెలగపిండికి పట్టే వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి. ఇది నీరు పడుతుంది, బాడీకి నీరు పడుతుంది అంటారు కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. నీరంతా లాగేస్తుంది అంటారు. చూడండి, చేసుకోవడమేనండి. ఇందులో శనగపప్పు కూడా వేసి వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.